హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ముందుగా అయితే అందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలండి. మన తెలుగువారికైతే తెలుగు సంవత్సరాది ఉగాది కాబట్టి మనము ఉగాదిని అయితే మనము కొత్త సంవత్సరంగా అయితే జరుపుకుంటాము. ఎనీహౌ అండి, మనము ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే ఇయర్ అనేది జనవరి నెలతో అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనిని మనము కొత్త సంవత్సరంగా ప్రజెంట్ జరుపుకోవడం అయితే జరుగుతోంది. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇక ఈరోజు మన వీడియో విషయానికి వస్తే ఈరోజు అయితే నేను ఇక్కడ మేథీ పరాటానైతే ప్రిపేర్ చేసి మీతో అయితే షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోనంతా కూడా ఫుల్గా చూసి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు చాలా హెల్తీగా టేస్టీగా ఉండాలి, అదేవిధంగా చేసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉండాలి. అప్పుడే తినేవారికి ఆనందము, ఆరోగ్యము, అలాగే చేసేవారికి కష్టం తెలియకుండా చక్కగా అయితే మనము ఉంటుంది. ఈరోజు ఈ మేథీ పరాటా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. దీన్ని మనము ఆలూ ఫ్రై కానీ, రైతా కానీ, చట్నీ కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి అయితే వెళితే నేను ఇక్కడ ఒక కట్ట వరకు మెంతి ఆకునైతే తీసుకుని బాగా కడిగి వాటి కాడలను అయితే ఈ విధంగా కట్ చేసి తీసేసాను. ఇప్పుడు ఈ మెంతి ఆకును ఎంత వీలైతే అంత సన్నగా అయితే మనము తరుక్కోవాలి. ఎంత ఫైన్గా మనం చాప్ చేసుకున్నామంటే కూడా అంత చక్కగా అయితే పరాటా అయితే వస్తుంది. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా మనమైతే మెంతి ఆకునంతటినీ కూడా సన్నగా తరిగి అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనము ఒక మిక్సీ జార్లోకి ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరాని, అలాగే ఇందులోనే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం వేసేసి వీరన్నిటినీ కూడా మనం చక్కగా అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా కచ్చా పచ్చాగా అయితే మనము వీటిని గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి ఉంచుకున్న మెంతి ఆకులో మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ అంతటినీ కూడా వేసేసి ఒకసారి చక్కగా మొత్తం అంతా కలిపి అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 3 కప్పుల వరకు గోధుమ పిండినైతే యాడ్ చేసి ఇందులోనే కొద్దిగా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసి చక్కగా మనము ఆకులో ఉండే వాటర్తోనే మనము ఈ పిండినంతటిని ఒకసారి మొత్తం బాగా కలిసిపోయేలాగా దీన్ని ఇలా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని చక్కగా అయితే మనము కలుపుకోవాలి. దీన్నైతే మనము చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా చపాతీ పిండిలాగా అయితే కలిపి అయితే ఉంచుకోవాలి. ఈ విధంగా కలిపి ఉంచుకున్న ఈ పిండిని మనము చక్కగా కవర్ లేదంటే క్లాత్తో అయితే మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే దీనిని నాననివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనము కవర్ తీసి చూసామంటే పిండి అంతా కూడా చక్కగా అయితే నాని ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని అయితే తీసుకుని ఈ విధంగా పొడి పిండిలో అద్దుకొని దీనిని మనము చపాతీ కర్రతో అయితే చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న చపాతీ పైన కొద్దిగా ఆయిల్ని అయితే వేసి ఆయిల్ మొత్తం చపాతీ పైన అంతటినీ కూడా అప్లై చేసిన తర్వాత దాన్ని ఈ విధంగా లోపలి వైపుకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని చక్కగా ఈ విధంగా చేత్తో అయితే చక్కగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక సైడ్ నుంచి లోపలి వైపుకు ఈ విధంగా మడుచుకోవాలి. ఇంకో సైడ్ నుంచి వెలుపలి వైపుకు మడిచి ఇప్పుడు ఈ రెండిటిని ఒకదాని మీద ఒకటి కలిపి పెట్టి ఇప్పుడు దీన్ని పైన పొడి పిండిని అయితే చల్లుకొని మనము దీనిని చక్కగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. చాలా చక్కగా అయితే వస్తుంది. ఈ విధంగా ఒత్తుకున్న చపాతీలను మనము ప్యాన్ పైన అయితే చక్కగా గీ కానీ ఆయిల్ కానీ వేసి మనము చక్కగా కాల్చుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. ఇంకొక
ఈజీ ప్రాసెస్ని అయితే మనం చూద్దాం ఫోల్డ్ చేసుకోవడం అనేది. ఈ విధంగా కొద్దిగా పిండిని అయితే తీసుకొని పొడి పిండి పైన ఈ విధంగా ఫస్ట్ చపాతీ లాగా అయితే మనము దీనిని చపాతీ కర్రతో ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని అయితే వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక ఈ విధంగా దీన్ని ట్రయాంగిల్ షేపులో అయితే ఫోల్డ్ చేసుకొని అంచుల్ని బాగా ఒత్తుకొని ఇప్పుడు దీనిపైన కాస్త పొడిపిండిని అయితే చల్లుకొని చక్కగా చపాతీ లాగా అయితే మనము చపాతీ కర్రతో ఒత్తుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ చపాతీ అనేది మనకు నచ్చిన షేప్లో నచ్చిన విధంగా అయితే ఒత్తుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఈ ట్రయాంగిల్ షేప్లోనే అయితే చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం కొద్దిగా లేయర్స్ లాగా కూడా వస్తుంది, చాలా చక్కగా ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కాబట్టి ఇలాగైతే నేను ట్రయాంగిల్ షేప్లో అన్నిటినీ చేసుకున్నాను. ఈ విధంగా మనం ఒత్తుకున్న చపాతీలను పెనం పైన వేసి నెయ్యితో కానీ లేదంటే నూనెతోనైనా కానీ ఇరువైపులా చక్కగా బాగా మంచి కలర్ వచ్చే వరకు కూడా మనం వీటిని చక్కగా ఇరువైపులా తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ చక్కగా మనము వీటిని కాల్చుకోవాలి. వీటిని వేడివేడిగా తిన్నామంటే ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చక్కగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూశారు కదా పరాటాస్ అనేటివి ఎంత చక్కగా అయితే వచ్చేసాయో. నేనైతే అన్ని పరాటాస్ని ఫాస్ట్గా అయితే చేసేసాను. మేతి పరాటా చేసిన రోజైతే మా పిల్లలు 3 times కూడా మమ్మీ పరాటా ఉందా అని అడిగి మరీ చేయించుకుంటారు. ఇక్కడైతే నేను మా పిల్లల కోసమని ఆలూ ఫ్రై అయితే చేశాను. వాళ్ళకు ఆలూ ఫ్రైతోనే తినడం ఇష్టము. నార్మల్గా పరాటాస్లోకి రైతా చక్కటి కాంబినేషను. మీరు కావాలంటే పల్లి చట్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా పరాటాస్ అనేవి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయితే చేసుకునేయచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఇవాల్టి మన మేథీ పరాటా రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ రెసిపీని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.